భారతదేశంలో ఒక భూమి ఉంది. అక్కడ లక్షల మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ నేల నుంచి వింత శబ్దాలు వస్తాయని స్థానికుల నమ్మకం. అదే కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఢిల్లీ నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కురుక్షేత్రం. పురాతన కాలంలో దీనిని ధర్మక్షేత్రం అని పిలిచేవారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే భగవద్గీత మొదటి శ్లోకం. ఈ కురుక్షేత్ర యుద్ధం క్రీస్తుపూర్వం 3102 నుంచి 1500 మధ్య జరిగి ఉండవచ్చు. 18 రోజులు సాగిన ఈ యుద్ధం సుమారు 18 అక్షౌహిణి సైన్యం పాల్గొన్నాయి. ఇనుము, ఆయుధాల అవశేషాలు, కాలిపోయిన నేల, అసాధారణంగా ఎర్రమట్టి పొరలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మట్టి ఇప్పటికీ సాధారణం కంటే వేడిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీన్ని మాస్ క్రిమేషన్ ఎఫెక్ట్గా భావిస్తారు. యుద్ధ అరుపులు, శంఖనాదం, గుర్రాల పరుగుల శబ్దాలు ఇప్పటికీ వినిపిస్తాయని స్థానికుల నమ్మకం. శాస్త్రం దీన్ని భూకంప తరంగాలు అంటుంది, కానీ నమ్మేవాళ్లు మాత్రం ఆత్మల ఆర్తనాదం అంటారు. ఇది ప్రాచీన కాలంలో జరిగిన న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ లక్షణాలకు దగ్గరగా ఉంది అంటారు. అధికారిక నిర్ధారణ లేదు, కానీ మిస్టరీ మాత్రం కొనసాగుతుంది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిన ఆధారాలు లభించాయి. కృష్ణుడు చారిత్రక వ్యక్తి అయ్యుండవచ్చని కొందరి అభిప్రాయం. కానీ ఆయన చూపిన విశ్వరూపం, కాలాన్ని ఆపిన ఘట్టాలు ఇవన్నీ ఇప్పటికీ అర్థం కాని రహస్యాలే. 18 రోజులు, లక్షల మంది ప్రాణాలు, రక్తంతో తడిసిన భూమి. అందుకేనా కురుక్షేత్రాన్ని శపించబడిన భూమి అంటారు. మహాభారత యుద్ధం తర్వాత ఈ భూమిపై అపారమైన హింస జరిగింది. దాంతో భూదేవి ఆర్తనాదం చేసిందని పురాణాల్లో వర్ణన ఉంది. ఈ నేలపై జరిగిన పాపానికి శాంతి దక్కదు. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని పిలిచినా అదే సమయంలో రక్తక్షేత్రం కూడా అయింది. తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించింది, నీ వంశం కూడా ఇలాగే నశిస్తుంది అని. ఈ శాప ప్రభావం కేవలం యాదవ వంశంపైనే కాదు, యుద్ధం జరిగిన కురుక్షేత్ర భూమిపైన కూడా పడింది అంటారు. అమావాస్య రాత్రుల్లో యుద్ధ అరుపులు, శంఖధ్వని, గుర్రాల పరుగుల శబ్దాలు. అక్కడ నిద్ర పట్టలేదు, గుండె బరువెక్కినట్లు అనిపించింది అని కొందరంటారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమిలో భారీగా ఇనుము, బూడిద, కాలిన మట్టి పొరలు ఇవి భారీ యుద్ధం జరిగిన సూచనలుగా సూచిస్తారు. మట్టి సాధారణం కంటే వేడిగా ఉండటం ఇది శాపమా లేక మాస్ డెత్ వల్ల వచ్చిన భౌతిక ప్రభావమా? మరి శపించిన భూమిలో తీర్థయాత్ర ఎందుకు అంటే అదే అసలు రహస్యం. కురుక్షేత్రంలోనే బ్రహ్మ సరోవరం, జ్యోతిసర్, గీత ఉపదేశం జరిగిన స్థలం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. అంటే శాపమున్నా మోక్షానికి దారి కూడా ఇదే. కురుక్షేత్రం శపించబడిందా లేదా మనిషి చేసిన హింసకు మౌన సాక్ష్యమా? ధర్మం కోసం జరిగిన యుద్ధం కూడా ఎంతటి విధ్వంసాన్ని మిగిల్చిందో చెప్పే జీవంత చరిత్ర కురుక్షేత్రం. ఇలాంటి భయానక రహస్య చరిత్రలు తెలుసుకోవాలంటే NOF మిస్టరీ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కురుక్షేత్రం నిజంగా శపించబడిందని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.